సరిగ్గా మూడో దశ 50 ఏళ్ళు దాటాయి. వార్ధకే మునివృత్తీనాం 50 ఏళ్ళు దాటాక జరిపే ప్రతి పుట్టినరోజు కూడా మైనస్ కౌంట్ డౌన్లో జరుపుకోవాలి. ఇంకా 40, ఇంకా 30, ఇంకా 20, ఇంకా 10 రేపే అనుకోవాలి. ఇంకా అప్పుడు చాలా తొందరగా రేపే మృత్యువని తెలిసిన వాడు కూడా తప్పు చేయడండి. ఖచ్చితంగా తపస్సులో కూర్చుంటాడు, ఖచ్చితంగా కూర్చుంటాడు. ఖట్వాంగుడు అని రాజు ఉదాహరణ భాగవతంలో వస్తుంది. ఆయన చరిత్ర చాలా విచిత్రంగా ఉంటుంది. భాగవతంలో 9వ స్కంధంలో వస్తుంది. దశరథ మహారాజులాగే దిలీప్ మహారాజులాగే ఖట్వాంగుడు చాలా పరాక్రమవంతుడు. భారతంలో అర్జునుణ్ణి, రామాయణంలో దిలీపుణ్ణి వీళ్ళని పిలిచినట్టుగా స్వర్గంలో దేవతలు రాక్షసులను జయించలేక ఖట్వాంగ మహారాజు సాయం కోరారు. నువ్వు వచ్చి మాకు సాయం చేయవయ్యా. ఈయన దేవలోకానికి వెళ్ళాడు. రాక్షసులను జయించడంలో దేవేంద్రుడికి సాయపడ్డాడు. దేవేంద్రుడు చాలా సంతోషించాడు. నువ్వేమైనా వరం కోరుకో అన్నాడు. చాలామంది చాలా విచిత్రమైన వరాలు కోరుతాడు. అన్నిటికంటే విచిత్రమైన వరం కోరాడు ఆయన. ఆయనకి ఆ సమయంలో జ్ఞానం విశ్వరూప సందర్శనం అప్పుడు ధృతరాష్ట్రుడికి కలిగిన జ్ఞానం కలిగింది ఆయనకి. వెంటనే ఆయన అన్నాడు, మీకు దివ్య దృష్టి ఉంటుంది కదా, నేను ఎప్పుడు పోతానో చెప్పండి అన్నాడు. ఆయన అడిగిన వరం అది. మీకు దివ్య దృష్టి ఉంటుంది కదా, నా ఆయుర్దాయం చెప్పండి అన్నాడు. దేవేంద్రుడు కాదు ఇతర దేవతలు ఎవరు ఆ విషయంలో దృష్టి సారించలేదు. దృష్టి సారిస్తే దొరుకుతుంది. వాళ్ళకి తెలుస్తున్నాడు. ఎలా తెలుస్తుంది? దృష్టి సారిస్తేనే దొరుకుతుంది. గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి నువ్వు ఖట్వాంగా ఆయుర్దాయం.com అని కొట్టాడు. దేవేంద్రుడు దొరికింది. .com కొట్టకపోతే దొరకదు కదా. గూగుల్ సెర్చ్లో ప్రతిదీ దొరుకుతుంది. నువ్వు కొడితేనే కదా దొరికేది. ఏం కొట్టకుండా ఎలా దొరుకుతుంది? కూర్చుంటే దొరుకుతుందా? దాంట్లోకి వెళ్ళాలిగా. వెళ్ళినా సర్వర్ డౌన్ అంటే మనం చేసేది లేదు. అదేదో ఇందులోకి వెళ్ళాలి కదా. మొత్తం మీద కాసేపటి దొరుకుతుంది, క్షణంలోనే దొరకచ్చు. కానీ ఆ ప్రయత్నం ఏదో చేయాలి కదా. అలాగే పాపం దేవేంద్రుడు అదేమిటో ఎలాంటిది అడిగో ఎప్పుడు నేను ఆలోచించలో ఓసారి .com కొట్టాడు. ఖట్వాంగా ఆయుర్దాయం.com అన్నాడు. వెంటనే విచిత్రమైన శబ్దం వచ్చారు. 48 minutes ఓన్లీ అని వచ్చింది. 48 minutes 2 ఘడియలు. పూర్వకాలం లెక్క అంతా గడియల్లో ఉండేది. 2 ఘడియలు అంటే 48 minutes. ఆ మాట చెప్పారు. మరి ఇంకా చెప్పమే, వెంటనే కిందికి వెళ్ళి ఏర్పాటు చేయమన్నాడు. 3 నిమిషాల్లో కిందికి వెళ్ళిపోయే విమానంలో పంపించారు ఆయన. 3 నిమిషాల్లో కిందికి వెళ్ళిపోయే విమానంలో వచ్చారు. ఎంత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు ప్రత్యేకమైన విమానంలో వచ్చినా చచ్చినట్టు 20 గంటల విమానంలో కూర్చోవలసిందే. ఎకానమీలో కూర్చున్నా, బిజినెస్ క్లాసులో మనం కూర్చున్నా, ఆయన ప్రత్యేక విమానంలో వచ్చినా ఈ ప్రత్యేకత అంటే దేంట్లో ఇంకా కొంచెం ముందు రావచ్చు అంతే కదా. కూర్చోవలసిందే కదా, తప్పదు కదా. కూర్చున్నాడు. కానీ ఖట్వాంగుడికి ఏర్పాటు చేసిన విమానం ఎటువంటిదంటే 48 నిమిషాల ఆయుర్దాయం నాకు మీరు ఇచ్చే వరం ఒకటే, వెంటనే కిందికి పంపండి అన్నాడు. 5 నిమిషాల్లో పంపించారు వాళ్ళు. వెంటనే ఆయన ఇంటికి వెళ్ళాడు. కొడుకును పిలిచాడు. వాడు చిన్న వయసు, నాకు అనవసరం ఇవన్నీ అన్నాడు. రాజ్యాభిషేకం చేశాడు. 5 నిమిషాల్లో పట్టాభిషేకం ముగించాడు. సరిగ్గా 24 గంటలు కూడా 48 గంటలే కదండి, 48 నిమిషాలే కదండి ఉన్నది. నిమిషాల మీద ప్రక్రియలు నడిపించాడు. ఇంకా ఆయన చేతిలో అరగంట ఉంది. అరగంట ఉద్యానవనంలో కూర్చున్నాడు. ఓం నమో వాసుదేవాయ, ఓం నమో వాసుదేవాయ. ఆయన అరగంట మాట్లాడకుండా మనస్సుని, బుద్ధిని, ఇంద్రియాలని సమస్తం భగవంతుడి మీద పెట్టాడు. అమరగని ఇంద్రియాలి విషయంబులచి విషయంబులన్నిటిన్ క్రమమున గాడ్పునందడచి గాడ్పును గుర్చి మనం బునందు సంయమున తన్మనం వనర ఆత్ముని ఎందొడగూర్చి ఆత్మయోగమున చెలింపకున్న శివుగాంచే మనోజుడు దవ్వులన్ అని నన్నిచోడు కుమార సంభవంలో శివుడు తపస్సును వర్ణించినట్టుగా అంత తపస్సు చేశాడు. అరగంట కేవలం. ఆ అరగంటలో ఆయన మోక్షాన్ని పొందాడు. అరగంట చాలు, ఎక్కువ. అది మేలుకొనడం అంటే అది మేలుకో. అదే మోక్షం పరీక్షిత్తు పొందడానికి 7 రోజులు పట్టింది. ఖట్వాంగుడికి అరగంట సరిపోయింది. 1/2 నిమిషం కూడా చాలు అంటారు పరమహంస ఒక బోధలో. 1/2 నిమిషం చాలయ్యా అంటారు. అరగంట కూడా అక్కర్లేదు, 1/2 నిమిషం చాలంటారు. మనకి ఒక 1/2 నిమిషంలో అది పొందాలని అనిపిస్తుంది. మరుక్షణం 1/2 నిమిషంలో మనం మారిపోతాం. అందువల్ల పొందలేము. మనం 1/2 నిమిషంలో పొందామనిపిస్తుంది, కానీ వెంటనే మారిపోతాం. ఆ 1/2 నిమిషాన్ని అలా ఖాయం చేసుకోగలిగితే అయిపోయినట్టే ఇంకా. అంటే ఇప్పుడు ఎవరు మనందరికంటే తెలివైన వాడు? ఖట్వాంగుడు. ఇతర యయాతి మహారాజు కానీ, ఇంద్రోద్యుమ్న మహారాజు కానీ చాలామంది స్వర్గానికి వెళ్ళి విచిత్రమైన కోరికలు కోరిన వాళ్ళు, పరికిమాలిన కోరికలు కోరిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈయన అలా కోరలు. నా ఆయుర్దాయం చెప్పడం చాలా మిగిలింది, నేను చూసుకుంటాను. చెప్పగానే దిగిపోయాడు కిందకి. ఉన్న సమయమే కొడుకు పట్టాభిషేకం చేశాడు. నిమిషాల్లో వెళ్ళిపోయాడు అంతే. ఉద్యానవనం తోటలోకి వెళ్ళిపోయాడు. నూతి దగ్గర కూర్చున్నాడు, చెట్టు కింద కూర్చున్నాడు అంతే. ఏదో ఒకటి చాలన్నాడు అంతే. నాకు ఇంక సమయం లేదు. జీవి సాధించవలసింది దాన్ని సాధించాలి. మరుజన్మ ఖట్వాంగ మహారాజుగా వస్తుందో ఖడ్గమృగంగా వస్తుందో ఎవరికి తెలుసు. ఖడ్గమృగంగా వస్తే నేను తపస్సు చేయగలనా?
ఇది మేల్కొనాల్సిన విధానం. అందుకే వార్ధకే ముని వృత్తీనాం 50 ఏళ్ళు దాటగానే మనం ఏమనుకోవాలి, రేపే 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 అనుకుంటే ఆ ప్రయత్నంలో ఉండగలుగుతాం. అది మునివృత్తి. మునే కర్మ మౌనం. 50 దాటిన దగ్గర నుంచి మౌనాన్ని బాగా అభ్యాసం చెయ్యాలి. మౌనం అంటే రమణ మహర్షి మాట మనం గుర్తుపెట్టుకోవాలి. మౌనం అంటే మాట్లాడకపోవడం కాదు, అది మంచిదే. మాట్లాడకపోవడం అభ్యాసం చేయడం మంచిదే. మాట్లాడాలని అనిపించినప్పుడల్లా నోరు మూసుకోవడం, ప్లాస్టర్ వేసుకోవడం మరీ మంచిది. ఓ ప్లాస్టర్ వేసుకుంటే అసలు గొడవ ఉండదు. సంసారం బాగుండాలంటే ఏ నోము చేయాలని నేను అడిగాను. నేను ఎక్కడో అవధానంలో మోగనోము చేయమని బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పాను. అన్ని నోవుల కంటే గొప్ప నోవు మోగనోవు. దానికి సోమవారం మంగళవారం లేదు, ఎప్పుడైనా చేయొచ్చు. భార్యాభర్త ఇద్దరూ చేస్తే మరీ మంచిది, వెంటనే బాగుంటుంది. ఒకళ్ళు చేస్తే సగం బాగుంటుంది, ఇద్దరూ చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. అన్నీ సైగలే. సైగలతో చెప్పుకుంటే సైగల్లోనే ఒక మహాగాయకుడు ఉన్నాడు, ఆయన పాట అంత అందంగా ఉంటుంది. అన్నీ సైగల్. దెబ్బలాడుకుందుకు ఏముంది అక్కడ? సైగల్ అంతే. సైగల్ పాట అంత హాయిగా ఉంటుంది. దెబ్బలాట్లన్నీ ఎందుకు వస్తాయంటే మాటల వల్లే వస్తున్నాయి. ఇప్పుడేమో మాటలు లేవుగా, చాటింగ్ వచ్చింది. ఇప్పుడు ఏదైతే అది చాటా చీపురు. మాట అయితే మాట, ఇది చాటా చీపురు వెనకాల. ఆవిడ చాట పట్టుకుంది, ఈయన చీపురు పట్టుకున్నాడు, సరిపోయింది. అంతే. ఇంక యుద్ధం మొదలవుతుంది. లలితా సహస్రంలో చెబుతారే సరదాగా 3 నామాలు చెబుతారు. నేను సరదాగా అర్థం చెబుతుంటా. వాగ్వాదిని వామకేసి వన్ని మండల వాసిని అంటారు. దాని అర్థాలు వేరనుకోండి పవిత్రం, కానీ సరదాగా చెప్పుకోవాలంటే వాగ్వాదిని, ఆవిడ వాగ్వాదం మొదలెట్టింది. ఈయన వామకేసి, ఆవిడ జుట్టెట్టుకున్నాడు. అంతే. వన్ని మండల వాసిని, కాపురం అగ్నిమండలం అయింది. వాగ్వాదం వస్తే అంతే ఇంకా. అందుకే 50 ఏళ్ళు దాటాక పిల్లల సంసారాలు బాగుండాలన్నా, మన సంసారం బాగుండాలన్నా నోరు మూసుకోవాలి. ఆ నోరు మూసుకోవడంతో పాటుగా రమణ మహర్షి చెప్పినట్టుగా మాట్లాడడం కాదు, మాట్లాడకపోవడం కాదు, మాట్లాడాలని అనిపించకపోవడం మౌనం అన్నాడు ఆయన. అద్భుత నిర్వచనం. అనిపించకూడదు. లోపల అనిపిస్తున్నప్పుడు ఎందుకు అనిపిస్తుంది, ఏమిటి ఇప్పుడు మాట్లాడి ఏం చేస్తాం, వారెవరు అడగలేదు ఆ విషయాన్ని, అడగకుండా నేను ఎందుకు చెప్పాలి అసలు ఈ విషయాన్ని. మనం చూడండి, మామూలుగా కూర్చున్నప్పుడు ఏదో ఒకటి మాట్లాడాలి కదా అని మాట్లాడతాం. ఎందుకంటే ఏదో ఒకటి మాట్లాడినా వారినే మాట్లాడినామండి. ఏమీ మాట్లాడుకోకపోతే ఎలా మాట్లాడుకుని ఏం చేస్తారు? కాసేపటికి మాట్లాడుకున్నా గమనించండి, అరగంట అయ్యాక ఆయాసం వచ్చింది, నీరసం వచ్చింది. ఈ మాటల్లో తేలింది ఏమీ లేదు. ఏమిటో ప్రపంచం ఇలా అయిపోయింది. నువ్వేమైనా చేదలుచుకుంటే చేరదా, ఊరుకోరాదా? ఇప్పుడు నువ్వు అరగంట మాట్లాడడం వల్ల ప్రపంచం ఇంకాస్త పాడైంది. అందుకని కొత్తగా బాగుపడింది ఏమీ లేదు. కొన్ని చర్చించి మనం ఏమైనా నిర్ణయం తీసుకుంటామా? అదేం లేదండి. అందరూ చెడిపోతుంటే మన వాళ్ళు చెడిపోతున్నారు, బాగుంది, అందరూ కలిసి చెడిపోండి, సామూహికంగా చెడిపోండి. దానికి చర్చ ఎందుకు మరి? చెడిపోవడానికి మనం చెడిపోదలుచుకున్నా చర్చక్కల్లా, బాగుపడదలుచుకున్నా చర్చక్కల్లా. మనం చర్చలు ఎక్కువ, చెడ్డమో తెలియదు, బాగుపడమో తెలియదు. అది దానికి తెలియదు, ఇది గురించి చర్చలు ఎక్కువ. ఎందుకు ఈ చర్చలు పని లేక? అందుకని మౌనం. వార్ధకే ముని వృత్తీనాం. 50 ఏళ్ళు దాటిన తర్వాత 70 ఏళ్ళు దాటే వరకు ఆ 20-25 ఏళ్ళు అనడానికి కూడా వాళ్ళు 100 ఏళ్ళు ఎవరు బతుకుతారండి? 80 బతికితే ఎక్కువ. అందుకని 70 వరకు వెళ్ళే వరకు మౌనం. నేను మాట్లాడను. అత్యవసరమైతే చెప్పండి, సమాధానం చెబితే, లేకపోతే ఊరుకుంటా. నమ శివాయ లోపల జపం అంతే. అది కూడా దాటింది. యోగేనాంతే తనుత్యజాం. భగవంతుడు శరీర శాస్త్రం ప్రకారం, ఎనాటమీ ప్రకారం, జ్యోతిష్ శాస్త్రం ప్రకారం ప్రాథమికంగా సగటు ఆయుర్దాయం నిర్ణయించింది మానవులకి 72 ఏళ్ళు. శరీరంలో 72,000 నాడులు ఉంటాయి. 1000 నాడులకు 1 ఏడాది చొప్పున 72 ఏళ్ళు. 70 ఏళ్ళు దాటాయంటే ఇంక 2 ఏళ్ళే. 72 ఏళ్ళు దాటి ఎవరు బతికినా ప్రతిరోజు ఎల్ఐసి వారు బోనస్ ఇచ్చినట్టే లెక్క. ఇప్పటికే ఎక్కువ బతికిన వాళ్ళు ఆలోచించుకోండి సుఖంగా. రేపే అనుకుంటే సుఖంగా ఉంటుంది. ఇంకా పర్లేదు అనుకుంటే పర్లేదు నువ్వు అనుకుంటున్నావు, యమధర్మరాజు అనుకోవట్లేదు. ఇక్కడ వాడు దయ్యారయ్యాడు, వాడు బయలుదేరాడు. ట్రాఫిక్ జామ్ వచ్చి ఆగాడు, త్వరలో వస్తాడు. తొందరపడాలి. అప్పుడైనా కట్వాంగుడు 48 నిమిషాలంటే తొందరపడ్డాడు. మనం 70 ఏళ్ళు వచ్చినా పడడం లేదు. ఇంకా అప్పుడు కొత్తగా ఈయన ఏదో సామాజిక సేవా సంస్థలో చేరి మేము 200 పేజీ సింగిల్ రూల్ పుస్తకాలు పంచిపెడుతున్నాం. ఎవడు పంచిపెట్టమన్నాను నేను? దేనికి ఇది ఇంత చేసి పంచిపెట్టాక ఏమంటాడు? ఆయన ఫోటో వచ్చిందండి, నా ఫోటో పేపర్లో రాలా. నువ్వు ఫోటో కోసం పంచిపెట్టావు సన్నాసి. మళ్ళీ ఈ సామాజిక సేవ అని వీళ్ళు సేవ చేస్తూ ఉంటారని వీళ్ళు చిత్రం. వాళ్ళు అప్పుడు డిన్నర్లు పెట్టుకుంటారండి. 5 లక్షలు డిన్నర్ ఖర్చు పెడతారండి, 5,000 దానం చేస్తారండి. ఈ డిన్నర్లు మానేమనండి. 5,000 డిన్నర్ ఖర్చు పెట్టి 5 లక్షలు దానం చేయమని చేయరండి. వీళ్ళకి అందరికీ పేరు కావాలి. తద్వారా తర్వాత రాజకీయాల్లో ప్రవేశించాలి. ఈయన ఫలానా క్లబ్ అధ్యక్షుడండి, ఫలానా సంస్థ అధ్యక్షుడండి. ఇవన్నీ ఈ వేసవకాలంలో చలివేంద్రాలు ఎందుకంటే తర్వాత ఓట్ల కోసం. లేకపోతే చలివేంద్ర దగ్గర వీడు మొహం ఎందుకు ఎక్కడ మంచినీళ్ళు కూడా ఎగ్గొట్టేలాగా. ఆ మొహం చూస్తే తాగలేము.
16 మొహాలు ఉంటాయండి చలివేంద్రంలో. చలివేంద్రంలో అన్ని మొహాలు అవసరమా? మంచినీళ్ళు అవసరమా? రేపు వేసవకాలం చూస్తాం భాగవతాలు మనం. 16 మొహాలు ఉంటాయి అక్కడ. ఎందుకు ఇన్ని మొహాలు? ఆ నీళ్ళు కూడా తాగబుద్ధి అవ్వకుండా. మేము ఇచ్చామని చెప్పాలి. ఎంత కాంక్ష అండి మనిషికి నేను ఇచ్చానని చెప్పడానికి. ఇక్కడ మఠంలో ఉదాహరణ చెబుతున్నాను నేను. అనుమతి లేదు కాబట్టి నేను పేరు చెప్పడం లేదమ్మా. మహానుభావులు ఇక్కడే ఉన్నారు. లక్షల కోట్ల రూపాయలు మఠానికి కార్యక్రమాల నిమిత్తం దానం ఇస్తూ కూడా ఎక్కడ ఒక్క మాట చెప్పరు. తెల్లారకట్ట 4:30కు వస్తారు. 6:30 వరకు ధ్యానం చేసుకుని హారతుల్లో పాల్గొంటారు. వారి దారిని వారు వెళ్ళిపోయి వారి వ్యాపారాలు వారి వ్యవహారాలు చూసుకుంటారు. ఈ మఠంలోనే ఉన్నారు. ఈ మఠంలోనే ఉన్నారు. నాకు అప్పుడప్పుడు తెలిసి చెవులు పవిత్రమయ్యాయరా, శ్రోత్రము శృతైనైవ నకుండలేనా అన్నారు. చెవులు ఎప్పుడు పవిత్రం అవుతాయంటే బంగారపు దుద్దులు పెట్టుకోవడం వల్ల కాదుట, మంచి మాటలు వినడం వల్ల పవిత్రం అవుతాయట. ఈ మాటలు విన్నప్పుడు నేను అనుకుంటా, నా చెవులు పవిత్రం అయ్యారా, మహానుభావుని నేను చూడలేకపోయినా నేను విన్నాను సార్లే అనుకుంటాను. ఒక్క మాట మాట్లాడరండి, ఎవరితో ఇచ్చామని చెప్పరండి. వస్తారు, వారు చేసేస్తారు. తెల్లారగట్ట 4:30 వస్తారు. వారి కారులో వారు వస్తారు. ఎవరిని ఇబ్బంది పెట్టరు. ధ్యానం చేసుకుంటారు, హారతుల్లో పాల్గొంటారు, వెళ్ళిపోతారు. మళ్ళీ తర్వాత వాళ్ళ వ్యవహారాలు వారు చూసుకుంటారు. ఎందుకంటే మరి అవి చూసుకోకపోతే ఈ దానాలకు డబ్బు ఎక్కడిది? ఇది నిజమైనటువంటి సేవ, ఇది నిజమైన దానం. ఎక్కడా ప్రచారం కోరుకోరు. మనం 5 రూపాయలు దానం ఇస్తాం, 500 పెట్టి ప్రకటన ఇస్తాం జిల్లా అనుబంధంలో. అందులో మళ్ళీ మన మొహం కనపడలా, పెద్దది వెయ్యలా. ఇది అందుకే ఈ పరిస్థితి మారాలి అంటే ఉన్న యోగేనాంతే చనుచ్చేజాం. 70 ఏళ్ళు దాటాక అసలు ఇది వద్దే వద్దు, నువ్వేం చేయొద్దు, ఊరుకో, ఏ సేవ వద్దు, ఒక చోట కూర్చో, నాకు తెలిసి తీరవలసిందే. అప్రాప్య బోధిం బహుజన్మ దుర్లభాం నైవాసనాత్ కాయమతశ్చరిష్యతే. గౌతమ బుద్ధుని యొక్క జీవిత చరిత్రలో ఉంటుంది ఈ మాట. బుద్ధుడు చెట్టు కింద కూర్చున్నప్పుడు బోధివృక్షం కింద ఒక భయంకరమైన పట్టుదలతో కూర్చున్నట్టు ఆయన. ఏదైనా కానీ నేను ఎక్కడి నుంచి లేవను. అప్రాప్య బోధిం బహుజన్మ దుర్లభాం నైవాసనాత్ కాయమతశ్చలిష్యతి. త్వగస్థి మాంసం విలయం చేయాతు. నా శరీరం ఎండిపోని, చర్మం ముక్కలే రారిపోని, ఎముకలన్నీ ముక్కలే నుగ్గైపోనాయి. అప్రాప్య బోధిం బహుజన్మ దుర్లభం. 100 జన్మలెత్తినా లభ్యం కానటువంటిది ఆ ఆత్మజ్ఞానం, ఆత్మసాక్షాత్కారం అనేది ఉందే, అది జరిగే వరకు నైవ ఆసనాత్ కాయమతశ్చలిష్యతే. ఈ శరీరం ఎక్కడి నుంచి చలించదు, ఏమైనా కానీ అన్నాడు ఆయన. కలిగిందా లేదా ఆయనకి? ఆ పట్టుదల ఉండాలి. మహాసామ్రాజ్యాన్ని ఆయన వదిలిపెట్టాడే, మమకారాలను మనం వదిలిపెట్టలేకపోతున్నాం. మనవరాల పెళ్ళి చూసి వెళ్ళిపోవాలని. నీ మనవరాలు పెళ్ళి ఏమన్నా వెంకటేశ్వర స్వామి కళ్యాణమా తల్లి? ఇప్పుడు చూడకపోతే ఆవిడికి నష్టమా, నీకు నష్టమా? ఈ మనవరాలు ఏమైనా సీతాదేవా? మన కాంక్షలు ఇలాగే ఉంటాయి. ఎందుకంటే అక్కడేదో ప్రాధాన్యం. మామగారు దగ్గరుండి మనవరాలు పెళ్లి జరిపించారంటే ఏదో అంటే ఎంత ఆనందమో, ఆ ఏదో అనే 2 అక్షరాలు. ఆ ఒక్కటే అనకపోతే పట్టించుకోవడమే లేదు. ఇక్కడ ముసల్దాన్ని ఇక్కడ బారేశారు, నన్ను వాళ్ళంతా అక్కడ కూర్చున్నారు. ఎందుకు వచ్చిన కూడా ఇది? రేపు పొద్దున్న ఎక్కడ బారేస్తారో తెలియదే వీళ్ళంతా కలిసి. ఇక్కడ బారేశారంటావు, రేపు పొద్దున్న ఇంకెక్కడ బారేస్తారు? బయట బారేస్తారు బయటికెళ్ళి. ఆ కూడా ఆలోచించాలి. ఈ మనవరాలు మెడలో 3 ముళ్ళు, నీకు ఎందుకేమో 3 ముళ్ళు 36 ముళ్ళు పని లేక. అసలు నువ్వు ముళ్ళు వేసుకోకుండా ఉంటే ఈ మనవరాలు ఉండేది కాదు. నువ్వు ముళ్ళు వేసుకోబట్టే కదా మనవరాలకు వచ్చిన పరిస్థితి. నువ్వు అక్కడ ముళ్ళు వేసుకోకుండా ఉంటే గొడవ లేదు. నువ్వు వేసుకున్నావు, మనవరాలు అయింది, వదలట్లేదు. ఈ కామాటం ఇక్కడ జీడి పంకలా పట్టుకుని మహాసామ్రాజ్యాలు వదిలేశారండి వాళ్ళు. మమకారాలు మనం వదలలేకపోతాం. మళ్ళీ మనం లలితా సహస్రం చదివితే నిర్మమా మమతాహంత్రి మనం చదువుకుంటాం. అదేంటే ఆ నామం చదివితే పుణ్యం. అదేమిటో మమకారం మనం వదలం. నిర్మమా మమతాహంత్రి 100 సార్లు చదువుతాం. ఇది ఆచరణ వైఫల్యం అంటే ఇది వివేకానందుడు చెబుతాడు. సమస్త సిద్ధాంతాలు, వేదాలు, శాస్త్రాలు, పురాణాలన్నీ ఎందుకు దెబ్బతింటున్నాయంటే ఆచరణ వైఫల్యం వల్ల అంటాడు. మనం చదివేస్తాం, పైగా మనం ఎంత గొప్ప మాట పుట్టించామంటే వినడమే పుణ్యం. ఎంత గొప్ప మాట, ఇంతకంటే అబద్ధం ఇంకోటి లేదు. నేను ఇందాక అబద్ధం చెప్పాను, నేను ప్రేమిస్తున్నాను అనేది. ఇది 2వ అబద్ధం. ఇది వినడమే పుణ్యం అనేది పెద్ద అబద్ధం. ఇది ముందు ఇది నమ్మకండి. వినడం ఎప్పుడూ పుణ్యం కాదు, విందు నువ్వు ఆచరిస్తేనే పుణ్యం. వినడం పుణ్యం ఏంటంటే అర్థం లేని మాట. వినేసి వెళ్ళిపోతావా? అంటే యోగేనాంతే తనుచ్చుజాం. 4వ దశ సన్యాసాశ్రమం అన్నమాట. ఇంట్లో ఉన్నా సరే సన్యాసిలా ఉండొచ్చు, తీసుకుంటే మరీ మంచిది. యోగ మార్గంలో శరీరాన్ని విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉండాలి.